నేను పీటీ పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పొందండి. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే జవహర్ నవోదయ విద్యాలయ పాన్గడ్డ దగ్గర మనం రావడం జరిగింది. ఇక్కడ ఆర్ట్స్ సార్ ప్రజాపతి సార్ని కూడా మనం హాయ్ సార్ నమస్తే. ఇక్కడ ఆర్ట్స్ సార్ పరిధిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇది మట్టితో తయారు చేసినారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆర్ట్స్ సార్ వచ్చినారు కొత్త ఆయన జిల్లా శివపూర్ నుంచి రావడం జరిగింది. ఈ ప్రతిమలు అయితే ఇవన్నీ తయారు చేస్తున్నారు. చూడండి ఇవన్నీ చెప్పులు అవి ఉన్నాయి. చాలా ప్రాచీనమైనటువంటి మోడల్స్ అయితే తయారు చేసి ఉన్నారు. ఈ డిస్ప్లేలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నవి. ఈ చిత్రాలన్నీ చూడండి. ఇవి ఏ నవోదయలో కూడా ఇలాంటి చిత్రాలను ముద్రించడం అనేది చాలా తక్కువని చెప్పవచ్చు. ఈ ప్రత్యేకంగా శివపురి పానగడ్డ నవోదయలో చాలా ఎక్కువగా ఇవి ముద్రించడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలను కూడా తయారు చేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి మట్టి పాత్రలను కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ చిత్రాలన్నీ చూసి మీరు కూడా ఈ యొక్క ప్రాచీన నాగరికతను మీరు వీక్షిస్తారని కూడా నేను ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ యోగా సంబంధించినటువంటి ఆర్ట్ అయితే ఇక్కడ వేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మూర్తి అయితే మనకు కనిపిస్తున్నది ఫ్రెండ్స్. ఈ పైన గోడల మీద కనిపిస్తున్నది. ప్రతి విభాగానికి సంబంధించిన ఆర్ట్ అయితే ఈ యొక్క ఆర్ట్ విభాగంలో వేసి ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఎక్కడ లేనటువంటి విధంగా పానగడ్డలో ఈ నవోదయలో మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రత్యేకంగా ఆర్ట్కి ప్రత్యేక కళను చిత్రకళను మరి ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ చెప్పచ్చు ఫ్రెండ్స్. కాబట్టి చూస్తారని మీరు కూడా ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. కనిపిస్తున్నది ఇది చేత్తో మాత్రమే చిత్రకళను చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కేరళ సంబంధించినటువంటి కూచిపూడి నృత్యాన్ని కూడా ఇక్కడ చిత్రించడం జరిగింది. ఆర్ట్ విభాగంలో మరి ప్రత్యేక కళను కూడా చిత్రించడం జరిగింది.